ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం. ప్రథమ భాగము. బృహస్పతి చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటున్న ఇంద్రుడికి ఒక సందేహం వచ్చింది. ఇన్ని దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు తన శేష జీవితాన్ని ఎలా గడిపాడు? ఆ శక్తుల్ని సద్వినియోగం చేశాడా? తెలుసుకోవాలి అనిపించింది. గురువర్య, తక్కిన ఉదాహరణల్ని తరువాత చెబుదురు గాని ముందు ఈ విష్ణుదత్తుడి కథ పూర్తి చెయ్యండి. వరాలు పొందిన తరువాత అతడి జీవితం ఎలా సాగింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. చెప్పండి. ఇంద్రుడి ఆంతర్యం దేవగురువుకి అర్థమైంది. చిన్నగా నవ్వి అలాగే అంటూ ప్రారంభించాడు. శచీవల్లభ, అత్యంత దుర్లభమైన దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు సత్వగుణ సంపన్నుడిగానే జీవితాన్ని గడిపాడు. పెద్దగా పొంగిపోలేదు, విర్రవీగలేదు, గర్వించలేదు. శాంతుడు, దాంతుడు, సదాచారుడు, సుశీలుడు, దయాళుడుగానే జీవించాడు. ఇతరుల గుణాలను మెచ్చుకుంటూ అందరికీ మిత్రుడై, కవి అయి, సర్వజనప్రియుడై, ఎవరికీ ఏ ద్రోహము చేయనివాడై మునుపటిలాగానే తన బ్రతుకేదో తాను బ్రతుకుతూ జీవితం గడుపుతున్నాడు. తన ప్రభావాన్ని, దివ్యశక్తుల్ని ఎవ్వరికీ ప్రదర్శించలేదు, ప్రచారం చేసుకోలేదు. మట్టిగప్పిన మాణిక్యంలాగానే ఉండిపోయాడు. అయితేనేమి దాగుతుందా? మంచి దాగదు, చెడు దాగదు. అతడి ప్రభావం ఆ నోట ఈ నోట పడి నెమ్మదిగా లోకానికి తెలిసిపోయింది. గ్రామాలు, పట్టణాలు, చివరికి రాష్ట్రమంతా వ్యాపించి మొత్తం భూగోళమంతా తెలిసిపోయింది. విష్ణుమూర్తి మహిమలాగా విష్ణుదత్తుడి కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు సంగతి వస్తుంది, విను. గోదావరి తీరంలో కుశావర్తం అనే ఊరు ఉంది. అది ఒక బ్రాహ్మణ అగ్రహారం. అక్కడి వారంతా వేదాంగవేత్తలు, సకల శాస్త్ర పారంగతులును. వారి మధ్యలో పాపం ఒక నష్టజాతకుడు ఉన్నాడు. అతడి పేరే పీడాతురుడు. పుట్టటమే వాత గుల్మరోగంతో, 8వ ఏట క్షయరోగము, ఆ పైన 3 ఏళ్లకి జలోదరము, మరో ఏడాదికి జ్వరరోగము, వాటికి తోడు 6 నెలలకి అతిసారము, మరో 4 నెలలకి భగంధరము, ఇలా నానా రోగాలు అతన్ని పట్టి పీడిస్తున్నాయి. త్రిదోషం సంక్రమించి ఇవాళో రేపో అన్నట్లుంది అతని పరిస్థితి. ఇంత చేసి అతనికి ఒక 20 ఏళ్ళు. అతనికి ఒక భార్య. పాపం ఆ పిల్ల వయస్సు 16 సంవత్సరాలు. పేరు సుమేధ. పేద ఇంటి ఆడపిల్ల. అభము శుభము తెలియనిది. ఏడవటం తప్ప పాపం సుమేధకు ఏమీ తెలియదు. ఆ రోగిష్టివాడికి సకలోపచారాలు చేసేది. విసుక్కోకుండా, కసురుకోకుండా భర్తకు సేవలు చేస్తోంది. ఎవరు ఏమందు చెబితే అదెల్లా కొని తెచ్చి వేస్తూ ఉండేది. ప్రతి వైద్యుడికి చూపిస్తోంది. డబ్బుకు ముందు వెనుక చూడటం లేదు. అత్తమామలిచ్చిపోయిన ఆస్తి అంతా ఈ వైద్యానికే హరించుకొని పోయింది. దిక్కుదోచని పరిస్థితి. రోజు గడవని స్థితి. ఊరి వాళ్ళు చేయగలిగినంత సహాయం చేశారు. ఇక వీడి రోగాలు తగ్గేవి కాదు,
వీళ్ళ సంసారం బాగుపడేది లేదు అని వాళ్లను వదిలేశారు. సరిగ్గా ఈ దశలో విష్ణుదత్తుడి యొక్క అద్భుత మహిమ గురించి విన్నది ఆ లేత ఇల్లాలు. కన్న తండ్రిని తోడు తీసుకొని విష్ణుదత్తుడి ఇంట్లో వలవలా ఏడుస్తూ తన దుస్థితి అంతా చెప్పుకొని పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది. విష్ణుదత్తుడు ఓదార్పు మాటలతో ధైర్యం చెప్పాడు. తన నిత్యాగ్నిహోత్రాన్ని శిష్యునికి అప్పగించి వారి వెంట కాలినడకన కుశావర్త అగ్రహారానికి చేరుకుని పీడాతురుణ్ణి చూశాడు. ప్రాణాలు ఉగ్గబట్టి మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు. వెంటనే విష్ణుదత్తుడు ఆ ఊరి వారందరినీ సమావేశపరచి, మీ బంధువు ఈ పీడాతురుని పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఏమి చేయాలో దయచేసి మీరంతా ఆలోచించండి. అందరూ ఏమైనా చెప్పవలసి ఉంటే నాకు తెలియజేయండి అని వారికి సవినయంగా విష్ణుదత్తుడు విజ్ఞప్తి చేశాడు. విప్రోత్తమ, అన్నిటికీ నీవే ప్రమాణం. నీవు ఏది చెబితే అది, ఏది చేస్తే అది. మేమంతా ఇంతకాలము మా శక్తి మేరకు ఏవేవో యత్నాలు చేశాం, కానీ ఏదీ ఫలించలేదు. ఇప్పుడు మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాం అని బ్రాహ్మణులంతా ఏకకంఠంతో పలికారు. విప్రులారా, మీరు భారమంతా నా మీద పెడుతున్నారు. నా మనస్సులోని మాట చెబుతున్నాను, వినండి. దత్తస్వామి దయ వలన నేను ఏదైనా చెయ్యగలను. కానీ చేసిన పని లోకానుగుణంగా ఉండాలి. లోకవిరుద్ధంగా చేయటం సజ్జన పద్ధతి కాదు కదా. అందుచేత ఈ రోగిని హఠాత్తుగా కాకుండా క్రమక్రమంగా ఆరోగ్యవంతుణ్ణి చేస్తాను అని ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ ఇలా అన్నాడు. మీకు తెలియంది కాదు, రోగాలు దుష్కర్మల ఫలాలుగా వస్తాయి. వాటిని గుర్తించి ప్రాయశ్చిత్తం చేసుకోవటమే సరైన మందు, అసలు సిసలైన వైద్యం. అందుచేత ఇతడి కర్మ విపాకం గురించి ఆలోచించాలి. ప్రాయశ్చిత్తాలను ఇతడి భార్య ఆచరించవలసి ఉంటుంది. సశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.